సాలదు జనాలు. మనం ఇతర యూనియన్గా ఉంటేనే మనం సాధించకైతే ఏమైనా యూనియన్ ఇంకా సాలదు. కానీ నాకు చిన్న కప్ చెప్పాలనుకుంటాను యూనియన్ కోసము. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండే, కానీ మనం పల్లెలో వచ్చి ఒక దేవత ఆ రాజుని ఆహ్వానం చేసినారు. విలేజ్ వాళ్ళంతా చేరి ఆహ్వానం చేసినప్పుడు కుంభాభిషేకం చేసేదానికి, దేవాలయం కుంభాభిషేకం చేసేదానికి, కుంభాభిషేకానికి రాజు వచ్చి అనౌన్స్ చేసినారు, ఈ గ్రామంలో ఉండే అంత గ్రామస్తులందరూ మీరు కుంభాభిషేకానికి పాలు తీసుకురావాలని, అందరూ తీసుకురావాలని, ఒక బిల్డింగ్లో తీసుకురావాలని ప్రార్థించారు. అదేవిధంగా అందరూ వచ్చి తీసుకొచ్చారు. ఒక ట్యాంకర్ పెట్టారు. ట్యాంకర్ నిండుకు అందరూ పాలు పోశారు. రాజు వచ్చి కుంభాభిషేకానికి అయ్యవారికి వచ్చి ఫోన్ చేసి పిలిచి చెప్పారు, చూడమ్మక అందరూ గ్రామస్తులందరూ వచ్చి పాలు తీసుకొచ్చారు, మీరు కుంభాభిషేకం చేయండి. చూస్తే ఒక్క డ్రాప్ కూడా పాలు లేదు. ఎందుకంటే అంత టోటల్గా అందరూ పాలు పోస్తారు, నేను బిందికి నీళ్లు పోస్తాను అని చెప్పి అందరూ టోటల్గా నీళ్ళే పోసేసారు. ఆ మాదిరి ఇప్పుడు మన రైతులందరూ ఏమైపోయినారంటే, వాళ్ళు అందరూ పోతా ఉంటారు, మనం పోకపోతే పర్వాలేదు వాళ్ళు పోరాడుకొని వస్తారు అనుకుంటా ఉన్నారు. దయచేసి ఆ తరంగా చేయొద్దట. అందరూ కలిసికట్టుగా పోరాడతాము. మీరు అందరూ సహకారం ఉంటేనే వీళ్ళకి వేదిక మీద ఉండే పెద్దలందరూ పోరాడడానికి దిట్టగా ఉంటారు. లేదంటే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతే మన భూములు ఏమీ మిగిలేదు. దయచేసి అర్థం చేసుకొని వాళ్ళు తోడుగా మనం ఉందామని నేను ప్రార్థిస్తూ ఈ రెండు మాటలు మాట్లాడేందుకు